వేడిగా ఉంటుంది, ఉప్పు ఉప్పు అని ఊదుకొని తినచ్చు. హలో బ్యూటిఫుల్ పీపుల్, కస్టమర్ మనకి చికెన్ నూడిల్స్ అడిగారు అనమాట. ఇప్పుడు ఈ లైటర్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ వెలిగించేసాను. అమ్మో చాలా వేడిగా ఉంది, కొద్దిగా మంట తగ్గించుకుందాం. ఈ కడాయిలోని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసా అనే సింగిల్ ఎగ్ డబుల్ ఎగ్ డబుల్ ఎగ్. సో కస్టమర్ డబుల్ ఎగ్ అడిగారు కాబట్టి 2 గుడ్లు తీసుకుంటున్నాను. 1 2. ఇప్పుడు ఇందులో సాల్ట్, గరం మసాలా వేసేసా. చికెన్ ఎక్కడ పెట్టారా? ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుంటున్నాను. కొద్దిగా అటు ఇటు కడుక్కొని, చికెన్ దాంట్లో కొద్దిగా ప్రాన్స్ కూడా ఉన్నాయి. ఇందులోని డబుల్ ఎగ్ ఇప్పుడు ఇలా కలిపేసుకోవడమే. ఇందులో కొద్దిగా క్యాబేజ్, క్యాప్సికమ్, కొత్తిమీర, క్యారెట్ వేసాను. ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్ ఉడకబెట్టిన నూడిల్స్ తీసుకుంటున్నా. ఇందులో వేసేస్తున్నాను. బాగా కలిపేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నా. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. అన్న స్పైసీగా చేయాలా, మీడియం స్పైసీ చేయమంటున్నారు. ఇందులో తగినంత సాల్ట్, కారం, గరం మసాలా, వైట్ పెప్పర్, ఫుల్ గా మిక్సింగ్ 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 మిక్సింగ్. ఇందులోని వెనిగర్ వేసుకుంటున్నా. అలాగే సోయా సాస్ వేసుకుంటున్నా. ఫుల్ గా మిక్సింగ్. బా సూపర్ వచ్చింది నూడిల్స్. ప్లేట్ లోని నూడిల్స్ సర్వ్ చేసుకుంటాను. ఈ డబుల్ ఎగ్ చికెన్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. గార్నిష్ కోసం ఉల్లిపాయలు వేసుకుంటున్నా. ఫోర్క్ కూడా పెట్టేసా. కస్టమర్ కి ఇచ్చేద్దాం. కస్టమర్ గారు తీసుకోండి. వేడిగా ఉంటుంది, ఉప్పు ఉప్పు అని ఊదుకొని తినచ్చు. బాగుందా? సూపర్. కస్టమర్ కి బాగా నచ్చిందంట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిల్క్ లెస్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, బాయ్.